నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పాలమనేరు పట్టణంలో ఓ జర్నలిస్ట్ పై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాలమనేరు అయ్యకన్ను వీధిలో నివసిస్తున్న ఆంధ్రప్రభ పత్రికా రిపోర్టర్ పూలమోహన్ పై 5 వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లల సైకిల్ టైర్ కోసిన ఘటనపై ప్రశ్నించగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ శివారెడ్డి, అతని భార్య శశి, కుమారుడు రూపేష్ మరియు మరో 2 వ్యక్తులు ఘర్షణకు దారితీసి పథకం ప్రకారం కత్తి, క్రికెట్ బ్యాట్ మరియు కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. మామూలు సామరస్యం మాట్లాడేది మామూలే కదా. వస్తుంది జస్ట్ మారి జరిగింది, సర్దుబాటు చేసుకోండి చెప్దామనుకుంటే వాడు వస్తే కట్టేసుకుని వచ్చి కొట్టేదాంట్లో పక్కనే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడతాను అంటే మాట్లాడు ఆర్డర్ వస్తుంది. ఎవరు సైలెంట్గా ఉండదు, సైలెంట్గా ఉండాలి. అందరూ మీరు సామరస్యం అవ్వదు. పైగా మీకు సంబంధం లేని విషయం అంటే నేను నా కొడుకు నేను తింటున్నాను, అదే సైకిల్ టైర్ పోయాడు, అది అడిగే కొడుకు అది ఎవరు పడిపోయాడు వదిలేరా కండక్టర్స్ టైం అయిపోతా ఉంటుంది తీసుకుని పోయి అంతా మధ్యలో వచ్చి ఆమెను కూడా చెప్పి చిన్న విషయం కదమ్మా, అది ఎందుకు బాధలాడతాను, అసలు మీకు సంబంధం లేని విషయం నేను నా కొడుకు చెప్తున్నాను కదా, నీకు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి లెక్క లేకుండా ఏందో ఇట్లే ఉండేది. నేను వచ్చేసిన వాళ్ళంకా మా కొడుకు 12 గంటలకి తీసుకొచ్చి ఇంటికి వచ్చే కొద్దికి ఆమె ఇంకొక 2 లేడీస్ని పిలుచుకుంది. ఆమె అత్త, తర్వాత ఆమె మదర్, ఇంకో 2 లేడీస్ని తీసుకొచ్చి నోటికి అది ఏదేదో మాట్లాడతాను. నేను ఎప్పుడు విన్న కూడా గురించాను అన్నారాని మాట్లాడతాను. మా ఇంట్లో మేము ఉంటే అసలు ఈ వీళ్ళు ఎందుకు ఇంత ఇచ్చేస్తానని అడుగుతానికి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి కట్టి ఒకటి తెచ్చుకోవాలని చెప్పి ఆమె చెప్పినట్టుగా ఉంది. వస్తా కట్టి ఒకటి నేనుగా తక్కువ ఉంటే వీళ్ళు పోయి మా పిల్లలు పోయినా మా బాబుని కూడా సార్ వాళ్ళ బాబు అంటారు సార్ 10 మందిని వేసుకొచ్చి స్కూల్ దగ్గర నేను వేసేస్తాను రా. పిల్లలు కూడా చదివేదే 9వ క్లాస్ 10వ క్లాస్ సార్ వాడు బెదిరిస్తారు. మా వాడు నన్ను కూడా ఎట్లా పడతారు లెక్క లేకుండా సార్. వాడు చిన్న పిల్లడు అని సార్, వాడు కూడా వస్తున్నాడు సార్. వాడు వచ్చి మా ఆయన మీద వాడు వాళ్ళ నాన్న ఇద్దరు అటాక్ చేశారు సార్. చాలా వరకు కానీ గట్టిగా మాట్లాడింది కూడా లేదు సార్. ఏదైనా ఉంటే అడుగుతాం, రిక్వెస్ట్ చేసుకుని పోతా ఉంటే మొదటి నుంచి అదే తాగుతాం. మా విలేకరులు అందరితో కూడా ఏ రోజు కూడా ఎవరితో కూడా గొడవ పడింది అట్లాంటి అనవసరం వస్తుంది. మేము మా ఇంట్లో మా పిల్లల గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళని తిప్పుతున్నామంటే సార్ ఏం సార్ మొచ్చుకొస్తే మాకైతే చాలా అట్లే కాదు సార్. ఇంత ర్యాష్గా ఈరోజు నేను కానీ లేకపోతే అసలు నాకు మా భార్య గారి మా పిల్లలు కూడా తెచ్చుకోవచ్చు ఆ పరిస్థితులు వచ్చినారు. మరి ఒకసారిగా ఆయన తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త, మా అమ్మాయి, వాళ్ళు మొత్తం 5-6 మంది. వాళ్ళంతా ఇక్కడ ఉన్నా సార్. బయట ఇప్పుడు విలేజ్లో ఉంటాను. ఫోన్ చేసి వినిపిస్తుంది సార్, దీని కథ చూసేద్దాం రా అని. అన్నోని రప్పించుకురా, అది ఇదే పని సార్. పిల్లలు లేస్తే నా పిల్లలు, నా డ్యూటీ నాకు అదే సరిపోతుంది. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది సార్. ఏం మాట్లాడుతుంటే ఆయన మళ్ళీ వచ్చింది. చూడు ఆయన అంటే ఆయన వచ్చాడు, బాబు తెచ్చుకుని అప్పుడే వచ్చి ఆయన 11:30 కూడా వచ్చాడు. ఇవి మళ్ళీ మాట్లాడుతుంది అంటే ఇంకా ఆమె వినలేస్తాం. వాళ్ళ అర్థం పిలిపించి ఆమె ఏమంటే అటాక్ చేయడాలే ఆమె సార్ పెద్ద కట్టెలు ఎత్తుకొచ్చినారు. మీ కథ చూసేస్తాము అది ఇది అంటే ఎందుకు మా ఊరికే గొడవలు మేమేం చేయలేదు, మేము మాటలు రాలేదు కదా అనేసి అంటే వాళ్ళ ఆయనకి చెప్పింది సార్. చూసేద్దాం అందరినీ పిలుస్తున్నారు, మాకు కథ చూసేస్తామని ఆయన చూపిస్తుంటే మేము గొప్ప సార్ ఏమైతే కానీ మేమేం మాట్లాడలేదు కదా గొడవలు ఈవిడ కాదు మేము పోము సార్ గొడవలు అని గమ్మునంటే వాళ్ళ ఆయన రావడం మేము పెద్ద కట్ట ఎత్తుకొని వచ్చేసి మా మీద అటాక్ చేయడానికి వచ్చాము. ఎందుకు ఊరికేసి గొడవలు మేము సామరస్యంగానే మాట్లాడుతున్నాం.
పిల్లల విషయాలకి ఎందుకు వస్తారు మీరు? మేమైతే పిల్లలు మేడం మళ్ళీ అట్లేదు చెప్తుంటారు లేదు ఇదంతా చూసేస్తామని బ్యాట్లు వేసుకొచ్చి కత్తులు వేసుకొచ్చి సార్ నన్ను కొట్టారు సార్ మళ్ళీగా మా ఆయన మాట్లాడుతూనే ఏంటి ఇంకా ఎందుకు చాలా గొడవ చేస్తున్నారు ఎందుకని సామరస్యంగా మాట్లాడడానికి పైన వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నారు ఇలా ముందు జరిగిన సార్ ఆమె ఎప్పుడు ఎట్లాగే నాన్సెన్స్ మాట్లాడుకునే పట్టించుకోండి సార్ ఆమె ఏమంటే మేము రెండుకి వాళ్ళు మిగతా మేము బట్టలు ఆరేసుకున్నాం ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు రెండులో వాళ్ళకి చాలా మాట్లాడుతుంది కానీ గొడవలు మా ఇద్దరు